హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఉండే ఈ రొట్టెల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు అప్పటికప్పుడు ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి పిండి ఏం నానబెట్టుకున్నప్పుడు ఈ బియ్యం పిండి రొట్టెల్ని చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక గిన్నెతో నీళ్ళని తీసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే గిన్నెతో పిండిని ఒక కప్పుకి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసుకొని కచ్చపచ్చగా వేసుకోవాలి. ఈ రొట్టెలలో ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్లనే టేస్ట్ అనేది బాగుంటుందండి. వెల్లుల్లి వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు అనేది బాగా మరిగితే పిండి అనేది మనకి కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి, రొట్టెలు కూడా మెత్తగా వస్తాయి. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో పిండిని కూడా తీసుకోవాలి. ఒక కప్పుకి ఒక కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ పిండిని వేసి కలుపుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ నీళ్ళంతా కూడా ఈ పిండికి పట్టేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే పిండి అనేది ప్యాన్కి అంటుకుంటుంది. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఒక 2-3 నిమిషాలు మంటని సిమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మనం పిండిని ఒక 2-3 నిమిషాలు కలిపితే పిండి అనేది అంతా కలుస్తుంది. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పిండి గిన్నెని తీసుకొని మనం పిండిని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. మనకి నీళ్ళు అనేవి ఏమీ అవసరం పడవండి, మనం ముందు తీసుకున్న నీళ్ళే సరిపోతాయి. మీకు ఒకవేళ కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా నీళ్ళని చల్లుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, పిండి అనేది ఈ విధంగా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరి గట్టిగా మరి మెత్తగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మీకు ఎంత సైజు రొట్టె కావాలనుకుంటే అంత పిండి ముద్దను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానిపైన మనం తీసుకున్న పిండిని పెట్టుకొని ఇలా చపాతీ కర్రతో ఒత్తుకున్నట్లయితే చపాతీ లాగా వస్తుందండి. మనకి ఇది పిండి అనేది ఏమీ అతుకదండి. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని చపాతీ కర్రతో అటు ఇటు ఒత్తినట్లయితే మనకి ఈ రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మీకు కరెక్ట్ షేప్ రావడం కోసం దీన్ని పైన ఒక గిన్నె మూతని పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నట్లయితే సైడ్స్ అన్నీ ఇలా తీసేసుకొని మనకి చేసినట్లయితే రొట్టె షేప్ అనేది రౌండ్గా చూడడానికి కూడా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని రొట్టెలని కూడా మనం చేసి పెట్టుకోవాలి. ఈ రొట్టెల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం పొద్దున టిఫిన్లో కానీ సాయంత్రం పూట డిన్నర్ లాగా కానీ తిన్నట్లయితే ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఒక చెంచా ఆయిల్ని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రొట్టెని కూడా వేసుకోవాలి. తర్వాత పైనుండి కొద్దిగా నూనెని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చపాతీని ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే 2 వైపులా తిప్పుకుంటూ దీన్ని కూడా మనం కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పొద్దున పూట ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఈ బియ్యం పిండి రొట్టెల్ని చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి. మీకు ఈ రొట్టెలు అనేవి కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నట్లయితే కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే కొద్దిగా మెత్తగా వస్తాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా కాల్చుకొని తినండి, చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు గోధుమ పిండి చపాతీనే కాకుండా ఇలా బియ్యం పిండితో రొట్టెలు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు, మనకి రొట్టెలు అనేవి ఎంత సాఫ్ట్గా
ఎంత మెత్తగా వచ్చాయో. దీన్ని మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.